మీ మందారం మొక్క పువ్వులు పూయట్లేదా? మొగ్గలు వచ్చినా కూడా అవి పండుబారి రాలిపోతున్నాయా? మొక్క ఉన్నట్టుండి చనిపోతుందా? అయితే ఈ రోజు నేను చూపించిన ఫర్టిలైజర్ అయితే వారానికి ఒకసారి ప్రిపేర్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి. ఇవ్వడం వల్ల అన్ని రకాల సమస్యలకి పరిష్కారం దొరుకుతుందండి. ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ సమయంలో ఇవ్వాలి, ఎంత క్వాంటిటీ ఇవ్వాలి అనేది నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. దాంతోపాటు మందారం మొక్క గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానండి. ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొచ్చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మందారం మొక్క గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే అండి, చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది, ఆకులు పచ్చగా ఉంటున్నాయి, కానీ మొగ్గలు రావట్లేదు. నాకు రెగ్యులర్గా ఇదే కామెంట్ వస్తుందండి. ఎందుకు అంటే పొటాషియం తక్కువైతే మనకి మొగ్గలు రావు. ముఖ్యంగా మన పూల మొక్కలకి కావాల్సింది నైట్రోజన్, పొటాషియం, కాల్షియం అండి. ఈ 3 మాత్రం మనం సమృద్ధిగా ఇస్తేనే మనకి మందార మొక్క పువ్వులు పూస్తుంది. ఏది తక్కువైనా కూడా మన మొక్క పువ్వులు పూయదనమాట. చెట్టు హెల్తీగా ఉంటుంది, పువ్వులు పూయట్లేదు అంటే పొటాషియం ఉన్న ఫర్టిలైజర్స్ అయితే ఎక్కువ ఇస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఆకులు రావట్లేదు. కొంతమంది ఏం కామెంట్ చేస్తున్నారంటే ఆకులు ముడుచుకుపోయినట్లు వస్తున్నాయి, చిన్న చిన్న ఆకులు వస్తున్నాయి, ఆకులు కూడా పాలిపోయినట్టు వస్తున్నాయని కామెంట్ చేస్తున్నారండి. నైట్రోజన్ లోపం ఉంటే కూడా అలా జరుగుతూ ఉంటుంది. మొగ్గలు రాలిపోయే సమస్య దేనికి అంటే కాల్షియం తక్కువైతే మన మొక్కకి మొగ్గలు రాలిపోతూ ఉంటాయండి. వచ్చిన మొగ్గలు కూడా అస్సలు నిలబడవు, పండుబారి రాలిపోతూ ఉంటాయి. కాబట్టి మనం రెగ్యులర్గా నైట్రోజన్, పొటాషియం, కాల్షియం ఉన్న ఫర్టిలైజర్స్ అయితే మన పూల మొక్కలకి అందిస్తూ ఉండాలి. చూస్తున్నారు కదండి, మన గార్డెన్లో అన్ని పూల చెట్లు ఇదే విధంగా ఒక కొమ్మకు వచ్చేసి 7 నుంచి 8 మొగ్గలు అయితే కంపల్సరీగా ఉంటాయండి. ప్రతిరోజు అసలు ఎన్ని పువ్వులు పూస్తాయంటే పూజకి బయట నుంచి కొనవసరం లేదు, అన్ని పువ్వులు పూస్తాయి. ఎందుకంటే నేను వారానికి ఒకసారి రెగ్యులర్గా ఏదో ఒక ఫర్టిలైజర్ అయితే ఇస్తూ ఉంటానండి. కంపల్సరీగా అది ఆర్గానిక్ ఫర్టిలైజరే ఇస్తూ ఉంటాను. ఫుల్ వీడియో అయితే మనం చూస్తూ ఉండండి. అదేవిధంగా మన ఛానల్లో కూడా కంప్లీట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండి, రూపాయి కూడా ఖర్చు లేకుండా మనము ప్రిపేర్ చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు. మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మనం ఇస్తూ ఉండాలండి. ఒకేసారి మనకి రిజల్ట్ అనేది రాదు, అంటే వెంటనే రిజల్ట్ అనేది రాదు. మనము ఇస్తూ ఉంటే స్లోగా వస్తుంది, కానీ మంచి రిజల్ట్ అయితే వచ్చేస్తుందండి. ఇంకొచ్చేయండి మన ఫర్టిలైజర్ చూసేద్దాము. ఇప్పుడే చెప్పాను కదండి, మన మొగ్గలు రావట్లేదు ఎందుకు అంటే పొటాషియం తక్కువ ఉంటే మొగ్గలు రావండి. పొటాషియం ఎక్కువగా ఉండేది మనకి అరటిపండు తొక్కలు, నెక్స్ట్ వచ్చేసి ఆ పొటాటో పీల్స్ అండి, ఆలుగడ్డ తొక్కల్లో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసి నేను అరటిపండు తొక్కల్ని, మనం తిని పడేసిన అరటిపండు తొక్కల్ని బాగా ఎండబెట్టి పౌడర్ చేసుకున్నాను. ఇది ఎన్ని ఇయర్స్ అయినా మనం స్టాక్ పెట్టుకోవచ్చు అండి. ఇంకా అది పౌడర్ అనేది మాగే కొంది మనకి రిజల్ట్ అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి మీకు వీలైతే మాత్రం అరటిపండు తినేసిన తర్వాత ఆ తొక్కల్ని ఎండపెట్టి మంచిగా ఇట్లా చేసేసుకొని పౌడర్ చేసుకొని వాడుకోవచ్చండి. అరటిపండు నేనైతే ఇంకా నా మొక్కలకి సరిపోదు అనేసి నేను జ్యూస్ షాపులో అండ్ మన ఫ్రూట్స్ షాప్లో కూడా అడిగి తీసుకొచ్చుకుంటానండి. ఎందుకంటే మనం ఎక్కువ ఎండపెట్టినా సరే అది పౌడర్ అయ్యేటప్పటికి చాలా తక్కువ వచ్చేస్తుంది. కాబట్టి నేను ఇలా తీసుకొచ్చి పెట్టుకుంటాను. ఇది అయితే రెగ్యులర్గా అయితే ఇస్తూ ఉండాలండి. మొగ్గలు రావట్లేదు అన్న సమస్య ఉంటే రెగ్యులర్గా అయితే ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇది కాల్షియం అండి. మొగ్గలు రాలకుండా ఉండడానికి కాల్షియం ఉన్న ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇస్తూ ఉండాలి. ముఖ్యంగా గుడ్ల పెంకులు ఉంటాయి కదండి, ఎగ్షెల్స్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది. చాలామంది ఎగ్షెల్స్ వాడడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే మన పువ్వులు అనేది దేవుడికి పెడుతూ ఉంటాం కదా, దానికి ఆల్టర్నేట్ ఏముంది అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి చాక్ పీసులు అండి. దీని గురించి నేను డీటెయిల్గా చెప్తున్నాను, వీడియో కొంచెం లెంతీగా అవుతుందని ఏం అనుకోకండి. డీటెయిల్గా ప్రతిసారి చాక్ పీసుల పౌడర్ అంటున్నారు, అది ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటున్నారండి. ఇది మనం రెగ్యులర్గా ఇంటి ముందు ముగ్గేసుకుంటాం కదండి, ఆ ముగ్గేసుకునే చాక్ పీసుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మనకి ఇదే విధంగా పెద్ద పెద్ద ముక్కలు చేసుకొని మనం గ్రైండర్లో వేసుకున్నామంటే, మిక్సీలో వేసుకున్నామంటే బ్లేడ్లకు కూడా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ శుద్ధ ముక్కలు కూడా అంటారండి. ఇంకా మీకేమైనా తెలిస్తే కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముగ్గు వేసుకునేది ఇవి చాక్ పీసులు, వీటిలో కూడా చాలా ఎక్కువగా కాల్షియం ఉంటుంది. మనకి ఎగ్షెల్స్లో ఎంత కాల్షియం ఉంటుందో, నెక్స్ట్ అదేవిధంగా బోన్ మీల్స్లో కూడా ఎంత కాల్షియం ఉంటుందో, అదేవిధంగా ఈ చాక్ పీసుల్లో కూడా మనకి కాల్షియం అనేది ఉంటుంది. ఇది కూడా చాలా ఎక్కువగా మనం చేసి పెట్టుకొని కూడా మనం వాడుకోవచ్చు అనమాట. అంటే కొంచెం కొంచెం అప్పటికప్పుడు కాకుండా కూడా ఎక్కువగా ఒక 2-3 ప్యాకెట్లు తీసుకొచ్చుకొని పౌడర్ చేసుకొని కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది పౌడర్ రూపంలో ఇవ్వచ్చు, మరియు లిక్విడ్ రూపంలో కూడా ఇవ్వచ్చు అనమాట. నేను వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకొని చూడండి గ్రైండ్ చేసేసాను. అదే మీరు డీటెయిల్గా అడిగారు అనేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను.
చాలా మెత్తగా గ్రైండ్ అయిపోతుందండి. మనం ఒక్కసారి గ్రైండ్ చేయంగానే అంటే చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకోవాలి వాటిని. మీరు ముక్కలు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అనుకుంటే మనము కవర్లు ఎట్లా తెచ్చుకుంటామో అలాగే ఒక రాయితో దంచేసి మిక్సీ జార్లో అయితే వేసేసుకోండి. దీన్ని నేను ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇది ఒక గాలి తగలని ఒక డబ్బాలో అయితే వేసేసుకుంటానండి. ఒక కంటైనర్లో అయితే వేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అనమాట. చూడండి చాలా చక్కగా రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ మరొక ఇంగ్రీడియంట్ ఏంది అంటే నైట్రోజన్ అండి. నైట్రోజన్ ఎక్కువగా దేనిలో దొరుకుతుంది అంటే మనకి టీ పౌడర్ మరియు కాఫీ పౌడర్లో నైట్రోజన్ ఎక్కువ దొరుకుతుంది. నేనైతే కాఫీ పౌడర్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, ఇదే బ్రాండ్ అనే కాదు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ₹2 ప్యాకెట్ ఎందుకు చూపిస్తున్నానంటే మనకి కుండీ సైజుని బట్టి మనం తీసుకోవాలండి. మన పెద్ద పెద్ద ప్యాకెట్లు తీసుకొచ్చినా అది కొంచెం గాలి తగలంగానే మొత్తం డ్రై అయిపోతుంది. నేనైతే ఇలా ₹2 ప్యాకెట్స్ ఎక్కువ తీసుకొచ్చి పెట్టుకుంటాను. మన క్వాంటిటీ కూడా కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇంత పెద్ద కుండీ మీ దగ్గర ఉంది అనుకుంటే మాత్రం ₹2 ప్యాకెట్ ఫుల్ వేసేయండి. కుండీ చిన్నగా ఉంది అనుకుంటే మాత్రం ₹2 ప్యాకెట్ని 2 సార్లుగా వాడుకోండి. మొత్తం అయితే ఒకేసారి వేయకూడదు. అర్థమైంది కదండి. పెద్ద సైజు కుండీ మనకి పెద్ద మొక్క అయితే మాత్రం ₹2 ప్యాకెట్ అయితే వేసేయండి. పెద్ద పెద్ద ప్యాకెట్లు అయితే తెచ్చుకోకండి. ఎక్కువ ప్యాకెట్స్ తీసుకొచ్చుకొని మనం వాడుకోవచ్చు. ఇంకొచ్చేయండి మనం మిక్స్ చేసుకుందాం. క్వాంటిటీ ఎంత తీసుకోవాలంటే ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి బనానా పీల్ పౌడర్ తీసుకుంటున్నానండి. అంటే ఒక చెట్టుకి సరిపడా నేను చూపిస్తున్నాను. మీ దగ్గర ఎన్ని చెట్లు ఉంటే అన్ని చెట్లకి అన్ని స్పూన్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ మరొక ఫుల్ స్పూన్ వచ్చేసి ఇది చాక్ పీసుల పౌడర్ అండి, కాల్షియం పౌడరు. ఇది ఒక ఫుల్ స్పూన్ తీసేసుకుంటున్నాను. అదేవిధంగా దీనిలో వచ్చేసి కాఫీ పౌడర్ అండి. కాఫీ పౌడర్ ₹2 ఫుల్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ మూడిటిని వేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. మీరు అప్పటికప్పుడు మిక్స్ చేసుకునే కంటే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ కూడా మిక్స్ చేసి మనకు కావాల్సినప్పుడు కూడా వాడుకోవచ్చు. నేను రెగ్యులర్గా మీకు చూపించాలని నేను తక్కువ క్వాంటిటీ చూపిస్తున్నానండి. నేను రెగ్యులర్గా చేసుకునే ప్రాసెస్ ఏంటంటే ఒక కింద న్యూస్ పేపర్ పరిచేసి ఒక కప్పు క్వాంటిటీ తీసుకుంటానండి. అన్ని కప్పు క్వాంటిటీ తీసుకొని మిక్స్ చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటాను. గాలి తగిలిన డబ్బాలో పెట్టి మూత పెట్టేసుకుంటాను. మనకు కావాల్సినప్పుడు వారానికి ఒకసారి అయితే కంపల్సరిగా ఇస్తాను. ఈ ఫర్టిలైజర్ అయితే నైట్రోజన్, దీనిలో వచ్చేసి నైట్రోజన్, పొటాషియం, కాల్షియం 3 మిక్స్ అయిపోయినాయండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్ని రకాల పూల మొక్కలకి. పండ్ల మొక్కలు కూడా ఇచ్చుకోవచ్చు అండి. పూత పిందె రాలకుండా పండ్ల మొక్కలు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఈ విధంగా మిక్స్ చేసుకొని మీరు ఎక్కువ క్వాంటిటీ కూడా మిక్స్ చేసుకొని డబ్బాలో పెట్టేసుకోవచ్చు. మిక్స్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి కుండీ దగ్గరకు వచ్చేసానండి ఇవ్వడానికి. కుండీలో మనం ఇచ్చే ముందు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇలా మట్టి పైన ఏమైనా పిచ్చి మొక్కలు, గడ్డి మొక్కలు అట్లాంటివి ఉన్నా కూడా తీసేసుకోవాలి. ఎందుకంటే అవే ఉంచి మన ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఆ ఫర్టిలైజర్ అనేది ఆ మొక్కలు తీసుకుంటాయి కానీ మన మెయిన్ మొక్కకి అందించవు. అదే మట్టిని కూడా ఎప్పటికప్పుడు లూజ్ చేసుకుంటూ ఉండాలండి. 15 రోజులకు ఒక్కసారి అయితే మీరు ఫర్టిలైజర్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మట్టిని ఇలా లూజ్ చేసుకోవడం వల్ల గాలి వెలుతురు అనేది మన వేరు భాగానికి అందుతూ ఉంటుంది. ఇలా అందడం వల్ల మొక్క కూడా తొందరగా చనిపోదు. మనం అట్లానే పెట్టేసామంటే మనం పోసిన వాటర్ అట్లానే పైనుండి పోతాయి, అడుగున మొత్తం వేర్లు మొత్తం కుళ్ళిపోతాయి. కాబట్టి మట్టిని ఎప్పటికప్పుడు ఇలా లూజ్ చేసుకుంటూ ఉండాలి, మనం ఫర్టిలైజర్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే. ఇలా మట్టి కూడా చూడండి ఎంత లూజ్ మట్టి ఉందంటే ఇలా ఒక స్పూన్ పెట్టగానే మొత్తం 2 to 3 ఇంచెస్ వరకు లోపలికి దిగిపోతుంది. ముఖ్యంగా మన పూల మొక్కలకి మట్టి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రీసెంట్గా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. మట్టి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఏమేమి మిక్స్ చేసుకోవాలని మన దగ్గర దొరికే వస్తువులతోనే చాలా చక్కగా నేను సాయిల్ ప్రిపేర్ చేశాను. మందార మొక్కను ఎలా రిపోర్టింగ్ చేసుకోవాలి అనేసి. ఇలా మట్టిని మొత్తం లూజ్ చేసుకున్న తర్వాత మొదలుకి దూరంగా వేయాలి. మనం ఎప్పుడైనా ఫర్టిలైజర్ ఇచ్చినా, లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినా, సాలిడ్ ఫర్టిలైజర్ ఇచ్చినా ఏదైనా సరే మనం మొదలుకి దగ్గరగా ఎప్పుడు ఇవ్వకూడదండి. మొదలుకి దూరంగా కుండీ చుట్టూ వేస్తూ ఉండాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే మన వేరుకి అందుతుంది. మనం మొదల దగ్గర వేసామంటే మదర్ రూట్ ఉంటుంది, అది కొంచెం షాక్లోకి వెళ్ళిందంటే మాత్రం మొక్క తొందరగా సర్వైవ్ కాదు. ఇలా మా కుండీకి చుట్టూ మనం మొత్తం నేనైతే ఒక 2 స్పూన్స్ వేసుకున్నానండి. పెద్ద కుండీ కాబట్టి మొక్క కూడా చాలా పాత మొక్క అనమాట, కొన్ని ఇయర్స్ నుంచి ఉంది ఈ మొక్క, నాటు మందారము కాబట్టి దీన్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మట్టితో ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం ఫర్టిలైజర్ పౌడర్ రూపంలో ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు మట్టి మీద వేసి అలాగే వదిలేసామంటే అది ఎండకి ఎక్స్పోజ్ అయ్యి వాటిలో ఉన్న పోషకాలు మొత్తం పోతాయి. వేసిన తర్వాత కంపల్సరీగా మట్టితో క్లోజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే అండి, ఇలా అడుగున ఉన్న ఆకుల్ని చిగుర్లు వస్తున్నాయి చూడండి, లేతగా చిగుర్లు వస్తున్నాయి కదా, వీటిని అయితే అడుగున ఉన్న చిగులని మనం అస్సలు ఎంకరేజ్ చేయకూడదండి. ఎందుకంటే వీటి వల్ల మన మొక్కకి పెస్ట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి అడుగున ఉన్నాయి తీసేయండి. అడుగున ఉన్నాయి తీసేయడం వల్ల మనకి పైన వచ్చే చిగుర్లకి బలం అనేది అందుతుంది. ఒక అడుగున వచ్చి ఒక 2 నుంచి 3 ఇంచుల వరకు ఎటువంటి చిగుర్లు కానీ మొగ్గలు కానీ రానివ్వకండి. మొత్తం నేను తర్వాత కూడా నీట్గా మొత్తం తీసేస్తాను. ఎందుకంటే పెస్ట్ కూడా మనకి మట్టిలో ఏమైనా పెస్ట్ ఉన్నా సరే ఈ ఆకుల ద్వారా పైకి ఎక్కేస్తుంది. అందుకని
చిగుర్లొచ్చినా, మొగ్గలొచ్చినా కూడా కంపల్సరీగా తీసేసుకోండి. ఇచ్చేసిన తర్వాత వాటర్ అయితే ఇవ్వాలండి. వాటర్ ఇచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. ఇదే విధంగా మీకు ఇచ్చిన వెంటనే మనం మట్టి పీల్చేసుకోవాలి. ఇట్లా ఉంటే పర్ఫెక్ట్‌గా మట్టి ఉన్నట్టు. మనం వాటర్ ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు అట్లానే కదలకుండా ఉన్నాయి అంటే అది రాయిలాగా ఉన్న మట్టి. మొక్క కూడా తొందరగా చనిపోతుంది అలాంటి మట్టిలో. చిన్న కుండీలలో అయితే ఇదే విధంగా అండి. చిన్న కుండీలలో 1 టీ స్పూన్ మాత్రమే ఇస్తున్నాను. పెద్ద కుండీలలో అయితే కొంచెం ఎక్కువ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత దీనికి కూడా సాయిల్ క్లోజ్ చేసుకొని వాటర్ అయితే ఇస్తున్నాను. ఇదే విధంగా నా దగ్గర అన్ని రకాల గులాబీలకి, మందారాలకి, చామంతులకి అయితే ఇచ్చేసానండి. ఇవ్వడం వల్ల మనకి పువ్వులు కూడా చక్కగా పూస్తాయి. ఇది వచ్చేసి కంప్లీట్‌గా సాయంత్రం సమయంలోనే చేయండి. మార్నింగ్ టైంలో అయితే అస్సలు చేయకండి. ఈవినింగ్ 5 దాటిన తర్వాతే చేయండి. ఎందుకంటే మనం ఏదైనా ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ఎండ తగిలిందంటే అవి కొంచెం స్ట్రెస్‌లోకి వెళ్ళిపోతాయి. అలా జరగకుండా ఉండాలి అంటే మాత్రం సాయంత్రం సమయంలోనే ఇవ్వండి. ముఖ్యంగా ఈ పౌడర్ రూపంలో ఉన్న ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. వర్షాలు పడుతూ ఉంటాయి. లిక్విడ్ రూపంలో కంటే పౌడర్ రూపంలో ఉన్నయి ఎక్కువ ఇవ్వడానికైతే ట్రై చేస్తూ ఉండండి. చూస్తున్నారు కదండీ! చిగుర్లు కూడా చాలా చక్కగా స్టార్ట్ అయిపోయినాయి. ఈ చెట్టు అయితే చనిపోయింది అనుకున్నా కానీ చక్కగా బ్రతికింది. ఇంకా మంచి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూ